తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 252 జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జీవో నిర్వహిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల వల్ల క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మెజారిటీ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారని తెలిపారు. జై తెలంగాణ. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా MGO ఆధ్వర్యంలో ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ నిరసన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ కోసం ఒక జీవోను జారీ చేసింది. జీవో నంబర్ 252. ఈ జీవోను అనుసరించి అక్రిడేషన్ జారీ చేసినట్లయితే చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మా యూనియన్ మా రాష్ట్ర కమిటీ భావించింది. దాదాపు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మా జిల్లా కమిటీ అలాగే మా టెంజు మా మొత్తం సభ్యులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, అలాగే INPR కమిషనర్ గారిని, అలాగే మా జిల్లాకు బాస్ అయిన ప్రభుత్వ విప్పు మా శాసనసభ్యులు ఆది శీరన్న గారికి ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మీకు తెలుసు ఎంత ముఖ్యమైందో, ఎన్ని ప్రాణాలను పనంగబెట్టామో, ఉద్యోగాలను పనంగబెట్టామో మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు జర్నలిస్టులపై కక్ష కట్టడం ఇది సమంజసమేనా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర జర్నలిస్టులందరికీ, మా యూనియన్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.